Next, our topic should be very important one. That is nothing but a back patching. So before going to discuss about that one, we need to discuss the key problems of while generating the Boolean expressions and flow control. In generating Boolean expressions and flow control, we have a major problem. That is nothing but a undefined jump statement. In this Boolean and flow control statements already we discussed in last classes. There we need not specify exact line of statement where it should go after the execution of first statement. So to explain it in an expression manner, we will take one expression that is nothing but a consider an expression, a Boolean expression. Here A or B and C greater than less than D, and this x greater than 5. 3 Boolean expressions I will take. If this one is false means if the first statement is false, here I am using AND operator. That means if one, here also I am using AND operator. In these AND operators, if one statement is false, the remaining other statement it may be true also. The final result of that one is nothing but a false. Why? Because in AND operator, if one statement is false, the final result should be a false. So here if the first one is false means then there is no need to compute the rest of the thing. Why? Because means if it is false means the next one is true also. The final result of these two false and true value is nothing but a false. So while generating this thing, actually normally, so while generating this code for A or B, we have no idea where go to jump to if it is false. అంటే ఇది మనం కంప్యూట్ చేసేటప్పుడు ఒకవేళ ఇది ట్రూ అయినా లేదా ఫాల్స్ అయినా మనం ఎక్కడికి జంప్ అవ్వాలి అన్న కండిషన్స్ని మనం ఇది ప్రాసెస్ చేసేటప్పుడు వీ కెనాట్ డిసైడ్. అంటే ఓన్లీ ఈ స్టేట్మెంట్ని ప్రాసెస్ చేసేటప్పుడు మనం డిసైడ్ అవ్వలేము. కాబట్టి ఓకే ఇది ఫాల్స్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇది యాక్చువల్లీ ఇది కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇది కనుక ఫాల్స్ అయిందనుకోండి, ఇది ఇమీడియట్గా ఉన్నదాన్ని ఇది ఎగ్జిక్యూట్ చేసిన మామూలు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఇక్కడి నుంచి స్టేట్మెంట్ జంప్ అయ్యి నెక్స్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ మనం వీఆర్ నాట్ ప్రొవైడింగ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ ద బోత్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇలాగే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ లాగే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ కూడా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్స్తో పాటుగా ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ కనుక తీసుకున్నామంటే ఈ వన్ పాస్ ట్రాన్స్లేషన్ అంటే మనం టోటల్గా ఒక్కసారి దీన్ని ఇంటర్మీడియట్ కోడ్ అదే ఎస్టీటీలోకి అంటే మెయిన్ కోడ్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఇఫ్ బి ఆఫ్ ఎస్ అంటే ఇఫ్ బి కనుక ట్రూ అయితే ఎస్ ఎగ్జిక్యూట్ అవ్వాలని టైప్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ దిస్ వన్. సో ఇక్కడ మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫస్ట్ విల్ గో ఫర్ బి. సో వన్స్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎస్ ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అని డిసైడ్ అవుతాం. సో ఫస్ట్ ఇక్కడ ఎస్ కన్నా ముందు బి వాల్యూ రావాలి. సో బి వాల్యూ రావాలి అంటే ఓకే బి వాల్యూ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎస్ వాల్యూ అన్నది టార్గెట్ డిసైడ్ అవుతాం. అంటే ఇది దీని రిజల్ట్ని బట్టి ఇది ట్రూ అయితే నెక్స్ట్ ఉన్నది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఇది నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలో మనం ప్రొవైడ్ చేస్తాం. అలా అంటే దీని మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ మనం ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అని ప్రిడిక్ట్ చేయలేక దాని నెక్స్ట్ గో టు స్టేట్మెంట్ ఏంటని మనం ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఫర్ దిస్ వన్. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ని కవర్ చేయడానికి వీ నీడ్ సపరేట్ పాస్వర్డ్. అంటే ఇట్లా టోటల్ ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేసే టైప్కి ఒక పాస్ని యూజ్ చేస్తాం. ఇంకొక పాస్ ఏం చేస్తుందంటే ఈ అన్బ్లాంక్డ్ ప్లేసెస్ అంటే మనం ఒకవేళ ట్రూ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఫాల్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లాంటి అన్డిఫైన్డ్ బ్లాంక్ స్పేసెస్ ఏమైనా ఉంటే వాటిని ఫిల్ చేయడానికి ఇంకొక పాస్ని మనం యూజ్ చేస్తాం.
సో ఏదైతే పాస్ని మనము అన్డిఫైన్డ్ బ్లాంక్ స్పేసెస్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ప్యాచింగ్. అంటే బ్యాక్ ప్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం బూలియన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏవైతే అన్డిఫైన్డ్ జంప్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని సింప్లిఫై చేసి దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఆ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్ మనం ఈ వన్ పాస్ ఫిల్టర్కి అప్లై చేసామంటే దట్ ఈస్ ద నెక్స్ట్ అవర్ కాన్సెప్ట్. సో బ్యాక్ ప్యాచింగ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఫర్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్. అంటే ఓన్లీ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ అన్నిటిలోనూ ట్రూ ఫాల్స్ అనే కండిషన్స్ బేస్ చేసుకుని టోటల్ ప్రాసెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఈ టూ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఈ టూ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్కి మాత్రమే మనం ఈ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇందులో ఈ బ్యాక్ ప్యాచింగ్లో వీ హ్యావ్ టూ సపరేట్ లిస్ట్స్. వన్ అంటే ట్రూ లిస్ట్, సెకండ్ వన్ అంటే ఫాల్స్ లిస్ట్. అంటే ఒకవేళ ట్రూ అయితే నేను ఎక్కడికి జంప్ అవ్వాలి, నెక్స్ట్ ఫాల్స్ అయితే ఎక్కడికి జంప్ అవ్వాలని మనం ఆ స్టేట్మెంట్స్ని ఒక లిస్ట్ లాగా ఆ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ ఎక్కడికైతే జంప్ అవ్వాలో వాటిని మనం మెన్షన్ చేసి దోస్ ఆర్ నథింగ్ బట్ ఏ ట్రూ లిస్ట్ అండ్ ఫాల్స్ లిస్ట్ ఆఫ్ అవర్ గివన్ నాన్ టెర్మినల్. సో హియర్ ఇన్ కేస్ బి డాట్ ట్రూ లిస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ బి గనక ట్రూ అయితే స్టేట్మెంట్ ఎక్కడి నుంచి జంప్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నది ఇండికేట్ చేస్తుంది. సేమ్ థింగ్ ఫర్ ద ఫాల్స్ ఆల్సో. ఒకవేళ మనం ఆ స్టేట్మెంట్ ఫాల్స్ లిస్ట్ ఏం చేస్తుందంటే ఒకవేళ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలన్నది దట్ షుడ్ బి మెయింటైన్ ఇన్ దిస్ హియర్. నెక్స్ట్ వన్ బ్యాక్ ప్యాచింగ్ ఈజ్ ఎ యాక్టివిటీ ఆఫ్ ఫిల్లింగ్ అప్ అన్స్పెసిఫైడ్ టార్గెట్ జంప్స్. అంటే స్పెసిఫై చేయకుండా ఏవైతే టార్గెట్ జంప్స్ ఉంటాయో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్లో అన్ని అండ్లు ఉన్నాయి, ఫస్ట్ది ఫాల్స్ ఏంటంటే రిమైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ప్రతి స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాంటివి కాకుండా షార్ట్ కట్గా ఇక్కడ ఒకవేళ ఫాల్స్ అయితే ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ అవ్వాలి అని అన్స్పెసిఫైడ్ అంటే మనం స్పెసిఫైడ్ చేయకుండా ఉన్న టార్గెట్ జంప్స్ ఏమన్నా జంప్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ బ్యాక్ ప్యాచింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్లో మొత్తం 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్ 1 ఏంటంటే మేక్ లిస్ట్. అంటే కొత్తగా ఏమన్నా అడ్రసెస్ని కానీ పాయింట్స్ని కానీ టెంపరీ ఇట్లా వేరియబుల్స్ కానీ ఏమన్నా మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఒక లిస్ట్లా తీసుకుంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మేక్ లిస్ట్. సెకండ్ వన్ మెర్జ్. అంటే మనం ట్రూ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ స్టేట్మెంట్ కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 1 or more అడ్రసెస్ ఏమన్నా ఉంటే వాటిని కలిపి ఒక్క దానికి ఒక అడ్రస్కి ఇస్తుందా మనం ప్రొడ్యూస్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ మెర్జింగ్ కాన్సెప్ట్. హియర్ P1 P2 ఆర్ ద పాయింటర్స్. అంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి జంప్ అవ్వాలన్న పాయింట్స్ని ఇండికేట్ చేయడానికి P1 P2ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ బ్యాక్ ప్యాచింగ్. సో ఈ బ్యాక్ ప్యాచింగ్ అంటే ఏంటంటే సో ఇక్కడ మనం P అనే వేరియబుల్ని నేను చెక్ చేసిన తర్వాత మనం ఎక్కడికైతే జంప్ అవ్వాలనుకుంటామో ఆ అడ్రసెస్ని హియర్ వీఆర్ టేకింగ్ యాజ్ ఏ ఐ. సో అలా మనం ఫర్ ఎగ్జాంపుల్ Pని కనుక నేను స్కాన్ చేసినప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే ఈ ఎక్స్ప్రెషన్ని సింపుల్గా నేను క్లోజ్ చేయొచ్చు అని చెప్పి నేను స్టేట్మెంట్ని మెన్షన్ చేస్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్ ప్యాచింగ్. సో ఇది బ్యాక్ ప్యాచింగ్ అన్నమాట. అంటే మనం సింప్లిఫైడ్గా ఒక ఎక్స్ప్రెషన్ని చూడంగానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏవి ఇక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ని నేను తొందరగా క్లోజ్ చేయొచ్చు అని డిసైడ్ అయ్యి నేను డెవలప్ చేస్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ ప్యాచింగ్కి 2 థింగ్స్ అని చెప్పాము. ఒకటి బూలియన్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనం బూలియన్ స్టేట్మెంట్స్ని చూద్దాం. సో దిస్ ఇస్ అ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద బ్యాక్ ప్యాచింగ్. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ని మనం దీనికి ముందే డిస్కస్ చేసాము, STT ఫర్ బూలియన్ ఎక్స్ప్రెషన్. సో దాన్నే కొంచెం మాడిఫై చేసి మనం ఇక్కడ బ్యాక్ ప్యాచింగ్ ఇంప్లిమెంట్ చేసి అదే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో అందులో ఫస్ట్ మనం
ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ అంటే ఐ ఆల్రెడీ డిస్కస్డ్. సో ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఓన్లీ ఫాల్స్ వచ్చిన కేసెస్ తప్ప మిగిలిన అన్ని కేసెస్కి రిజల్ట్ ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఓకే, అంటే ఓన్లీ ఒక్క కేసు తప్ప ఫాల్స్ ఉంటే తప్ప మిగిలిన అన్ని కేసెస్కి ట్రూ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నాకు బీ డాట్ ట్రూ. సో ఈ బి అనేది ట్రూ అవ్వాలి అంటే బోత్ ట్రూ, అంటే ఎయిదర్ రెండు వాల్యూస్ ట్రూ లిస్ట్, అంటే B1 ట్రూ అవ్వాలి, అలాగే B2 ట్రూ అయిన కండిషన్ ఏదన్నా ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ బీ డాట్ ట్రూ లిస్ట్. సో ఒకవేళ బీ డాట్ ఫాల్స్ అంటే బి అనేది ఫాల్స్ అవ్వాలి అంటే విల్ సింప్లీ చెక్ B2 కనుక ఫాల్స్ అయింటే దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఫాల్స్. ఒకవేళ మనకి B2కి ఇక్కడ చెప్పాను, ఒకవేళ ఇది ఫాల్స్ అయింది. సో ఇది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ B1ని చెక్ చేయాలి. సో B1 యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఇది ట్రూ ఇది ట్రూ ఇది ట్రూ, ఇది ఓన్లీ ఫాల్స్. దట్ ఈస్ ద ఆర్ ఆపరేటర్. సో ఫస్ట్ కనుక మనము ఇక్కడ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ బి వాల్యూ కావాలంటే మనకు టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి B1 ట్రూ ఫాల్స్, B2 ట్రూ ఫాల్స్. ఓకేనా, అంటే పెట్టాను ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. సో ఫస్ట్ వన్ ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఒకవేళ B1 కనుక ఫాల్స్ అయ్యి ఉన్నదనుకోండి, దెన్ వీ నీడ్ టు చెక్ ఫర్ నెక్స్ట్ వన్. ఎందుకంటే ఇప్పుడు B1 ఫాల్స్ అయిందనుకోండి, నెక్స్ట్ ఇది ట్రూ అయితే టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇది ఫాల్స్ అయిందనుకోండి, సో టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఆర్ కాబట్టి ఇది ఆల్రెడీ ఫాల్స్ అయితే, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కనుక నీకు ఫాల్స్ అయితే ఓకే అప్పుడు మాత్రమే నువ్వు సెకండ్ దాన్ని చెక్ చేయాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కనుక నీకు ఫాల్స్ అయితే నెక్స్ట్ ఏమి చెక్ చేయాలి అని చెప్పి మనం ఆ అడ్రస్ని ఇక్కడ మనం నోట్ చేస్తాం. అడ్రస్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ప్యాచ్. అంటే ఇది ఓన్లీ ఫాల్స్ అయిన కండిషన్లో మాత్రమే మనం నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేయాలి. ఆ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే చెక్ చేయాలో దాని అడ్రస్ని ఇక్కడ నేను పాస్ చేస్తాను. ఒకవేళ ఇది ట్రూ అయింది, ఓకే ఇది కూడా ట్రూ అయిందనుకో, దెన్ రిజల్ట్ ఈజ్ ట్రూ. ఎందుకంటే ఇది ట్రూ దెన్ ఇది ట్రూ, ఈ రెండు ట్రూ అయినప్పుడు రిజల్ట్ ఏమవుతుంది ట్రూ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ది ఫాల్స్ అవుతుందో దెన్ యూ చెక్ ఫర్ సెకండ్ వన్. సో అలా చెక్ చేసిన సెకండ్ వన్ కూడా నీకు ఫాల్స్ అయితే దెన్ రిజల్ట్ ఆఫ్ బి ఈజ్ ఫాల్స్. ఎందుకంటే ఫస్ట్ది ఫాల్స్ సెకండ్ది ఫాల్స్. సో ఇప్పుడు చూడండి ట్రూ లిస్ట్ వచ్చి రెండు ట్రూ అయితే ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ది గనక ఫాల్స్ అయితే యూ నీడ్ టు చెక్ ఫర్ సెకండ్ వన్. సో అలా సెకండ్ దాన్ని చెక్ చేసినప్పుడు సెకండ్ది కూడా ఫాల్స్ అయిందంటే దెన్ బి వాల్యూ ఫాల్స్ అవుతుంది. అంటే ఇది ఫాల్స్, నెక్స్ట్ చెక్ చేసే అడ్రస్ ఇక్కడ ఇచ్చాము అంటే ఇది కూడా ఫాల్స్, దెన్ రిజల్ట్ ఆఫ్ బి ఈజ్ ఫాల్స్. అలా ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ట్రూ ఫాల్స్. ఒకవేళ ఇది కనుక ట్రూ అయిందంటే సింప్లీ దిస్ ఇస్ ట్రూ. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయినప్పుడు మాత్రమే దీన్ని నేను చెక్ చేయాలి, లేకుంటే దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ దీన్ని చెక్ చేసినప్పుడు ఇది కూడా ఫాల్స్ అని నాకు వచ్చినప్పుడే, అంటే B1 ఫాల్స్ అయింది, నెక్స్ట్ చెక్ చేసేది B2 కూడా ఫాల్స్ అని తెలిసినప్పుడు మాత్రమే ఈ B అనేది ఫాల్స్ అవుతుందని మీనింగ్. అలా నేను దీన్ని బ్యాక్ ప్యాచ్ చేస్తాను. అంటే బ్యాక్ ప్యాచ్ అంటే ఏంటి,
ఇప్పుడు ఇది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే దీన్ని చెక్ చేస్తాం, లేదంటే దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదని మీనింగ్. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ అండ్ ఆపరేటర్ అంటే ఇక్కడ ఏంటంటే ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. సో ఇది ఓన్లీ ట్రూ, రిమైనింగ్ అన్ని కేసెస్లోనూ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఇది అండ్ ఆపరేటర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అండ్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ B1ని చెక్ చేయాలి. ఒకవేళ ఇది కనుక ట్రూ అయితే, ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునే B కనుక ట్రూ అయిందంటే అప్పుడు నెక్స్ట్ దీన్ని చెక్ చేయాలి, ఎందుకంటే ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే దీని వాల్యూ ట్రూ అవుతుంది. సో అంటే బ్యాక్ ప్యాచ్ ఆఫ్ ఇన్ కేస్ B1 అనేది మనం ఎప్పుడు ట్రూ అవుతామో దెన్ యూ చెక్ ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, అంటే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏది చెక్ చేయాలని దాని అడ్రస్ ఇక్కడ మనం పాస్ చేస్తాం. ఆ అడ్రస్కి వెళ్ళి నెక్స్ట్ ఇది ఒకవేళ అంటే B1 డాట్ ట్రూ అయింది, ఒకవేళ B2 కూడా ట్రూ అయితే, అంటే B2 కూడా నెక్స్ట్ అంటే B1 డాట్ ట్రూ లిస్ట్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని చెక్ చేయమని, అంటే నెక్స్ట్ ఇమీడియట్లీ B2 కూడా చెక్ చేయాలి. B2 కూడా ట్రూ అయితే అంటే ఇది ట్రూ ఈ రెండు ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ అవుతుంది. కాబట్టి కేస్ B2ని చెక్ చేసినప్పుడు B2 లిస్ట్ కూడా ట్రూ అయింది అంటే ఇక్కడ B1 ట్రూ అయింది, నెక్స్ట్ B2 అయింది, కాబట్టి రిజల్ట్ ఆఫ్ దట్ వన్ ఈజ్ ట్రూ. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ B డాట్ ట్రూ లిస్ట్, అంటే బ్యాక్ ప్యాచ్ ఆఫ్ B1 ట్రూ లిస్ట్. అంటే B1 ట్రూ లిస్ట్ చెక్ చేశాను, దాని నెక్స్ట్ ఇంకోటి చెక్ చేయమని అడ్రస్ ఉంది, ఆ అడ్రస్కి వెళ్ళి చెక్ చేశాను, ఇది కూడా B2 కూడా ట్రూ అయింది, కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ ఫాల్స్. సో ఇంకా ఫాల్స్ చెక్ చేయాలి అంటే, సో ఇందులో ఇది కనుక ఫాల్స్ అని తెలియదనుకో ఇంకా పక్కదాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటి ఫాల్స్ అయినా అన్నీ ఫాల్స్ అవుతాయి. కాబట్టి ఇది అంటే ఫాల్స్ లిస్ట్ దేని మీద డిపెండ్ అయితే మెర్జ్ ఆఫ్, అంటే ఒకవేళ రెండు కనుక ఫాల్స్ అయితే కంపల్సరీ ఫాల్స్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఫాల్స్ మనం డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇట్ విల్ డిపెండింగ్ అపాన్ B1 ఫాల్స్ అవ్వాలి, B2 ఫాల్స్ అవ్వాలి. ఈ రెండు కనుక ఫాల్స్ అయితే రిజల్ట్ ఖచ్చితంగా ఫాల్స్ అయ్యే ఉంటుంది, అంటే ఇంకో దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఈ కేసుని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అలా ఇది ఫాల్స్ అని మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ మెర్జ్ ఏంటంటే ఇది ఫాల్స్ ఈ రెండు ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్గా ఫాల్స్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఈ రెండింటిని మర్జ్ చేసి ఒక లిస్ట్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత అంటే ఇలా 1 2 3 ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనం కలిపి కనుక తీసుకున్నామంటే ఓకే, అప్పుడు ఇప్పుడు ఈ B వాల్యూ ట్రూ అన్నాను, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ దీన్ని కనుక కలిపి తీసుకున్నాం అనుకో, ఇప్పుడు దీని వాల్యూ ట్రూ లిస్ట్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఉన్న మెర్జ్ అయిన ట్రూ లిస్ట్ తీసుకుంటాం, దీనికి ఫాల్స్ లిస్ట్ కావాలి అంటే ఈ ఫాల్స్ లిస్ట్ తీసుకుంటాం, అలాగే దీని ట్రూ వాల్యూ కావాలంటే ఈ ట్రూ నుంచి తీసుకుంటాను, దీని వాల్యూ కావాలంటే దీని, అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ ఫాల్స్ ఇవి, ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ ఫాల్స్ ఇవి, ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ ట్రూ అడ్రస్ ఈ ఫాల్స్, ఈ ట్రూ అడ్రస్ ఈ ఫాల్స్ లిస్ట్ ఈ ట్రూ లిస్ట్ తీసుకొని మనం కంబైన్ చేసి ప్రాసెస్ మళ్ళీ ట్రూ ఫాల్స్ని కనుక్కున్నామంటే అలా యూస్ చేయడానికి నేను ఇక్కడ ట్రూ లిస్ట్ ఫాల్స్ లిస్ట్ అనే రెండు థింగ్స్ తీసుకొని నేను అలా మెర్జ్ చేసి దాంట్లో అట్లా వాల్యూని నేను ప్రొడ్యూస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నాట్ సింబల్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ B1 ఫాల్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ట్రూ లిస్ట్ అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి. ఒకవేళ B1 ట్రూ లిస్ట్ ఉన్నదనుకో B ఫాల్స్ లిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఎ సింపుల్ థింగ్. నెక్స్ట్ బ్రేసెస్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి జస్ట్ ఈక్వల్ టు కాబట్టి B1 డాట్ ట్రూ లిస్ట్ ఏవైతే ఉంటాయో దట్ షుడ్ కాపీ టు B డాట్ ట్రూ లిస్ట్, అలాగే B1 డాట్ ఫాల్స్ లిస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని B డాట్ ఫాల్స్ లిస్ట్లోకి కాపీ చేస్తాం. దట్ ఈస్ సింపుల్. నెక్స్ట్ వన్, సో రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం Bని మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఇక్కడ B డాట్ ట్రూ అన్నది ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ నెక్స్ట్ అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వీటి రిజల్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది, కాబట్టి మనం దాన్ని జడ్జ్ చేయలేము. మేక్ లిస్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, కొత్త నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఏది ఉంటుందో దాని మీద డిపెండ్. అట్లాగా ఇప్పుడు మేక్ లిస్ట్ చేసాం, ఇక్కడ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏది వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ట్రూ వాల్యూ ఫైనల్ వాల్యూ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో అలాగే ఇప్పుడు బీ డాట్ ఫాల్స్ లిస్ట్ కూడా మేక్ ఏ లిస్ట్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ +1 అంటే ఇది ట్రూ అయితే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే దాని తర్వాత ఎగ్జిక్యూట్. అలా నేను ఒక 2 స్టేట్మెంట్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ దాని నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇండికేట్ చేసుకున్నాను. ట్రూ అంటే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అంటే దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జనరేటర్ ఇఫ్ ఈవెంట్ డాట్ అడ్రస్ రిలేషన్ ఆపరేటర్ ఈ2 డాట్ అడ్రస్. ఈవెంట్ డాట్ అడ్రస్ అంటే ఉన్న వాల్యూ ఈ2 డాట్ అడ్రస్ వాల్యూకి రిలేషన్ ఆపరేటర్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ట్రూ అయితే గో టు 1 స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ నెక్స్ట్కి వెళ్తుంది, అంటే దీని తర్వాత ఇప్పుడు ఇది ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్. ఒకవేళ అది ఫాల్స్ అయిందనుకో గో టు నెక్స్ట్ స్టేట్మెంట్, దాని తర్వాత స్టేట్మెంట్ వెళ్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు ఇది ఇఫ్ కండిషన్ ఇస్తుంది, ఇఫ్ ఓకే ఇది ట్రూ అయితే దీని పక్కన ఎమ్మటే ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి దాని తర్వాత ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఇది నెక్స్ట్ +1 కింద ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, అంటే ట్రూ లిస్ట్ ఫాల్స్ లిస్ట్. నెక్స్ట్ దాని తర్వాత 2 కండిషన్స్ ఇస్తే ఫస్ట్ వన్ ఒకవేళ బీ టెన్స్ టు ట్రూ అంటే బీ డాట్ ట్రూ లిస్ట్ ఏమవుతుందంటే మేక్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇది ట్రూ అని నాకు తెలియాలి అంటే నెక్స్ట్ ఒకవేళ ట్రూ అయితే నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదైతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని నెంబర్ మనం ప్రొవైడ్ చేయాలి. అది ఫస్ట్ మాకు ప్రస్తుతానికి తెలియదు కాబట్టి జెన్ గో టు హైఫన్ అనే దగ్గర ఇక్కడ మనం అడ్రస్ని మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏ అడ్రస్కి వెళ్తుంది, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఏ అడ్రస్కి వెళ్తుంది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఇది ట్రూ అయితే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం దాని అడ్రస్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ వన్ ఎం. సో ఇక్కడ ఎం దేనికి ఇండికేట్ చేస్తాం అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఎంని మనం ఇండికేట్ చేస్తాం. దట్స్ వై ఎం టెన్స్ టు ఎప్సిలాన్. ఎం టెన్స్ టు ఎప్సిలాన్ అంటే ఎం అంటే ఏమీ లేదు, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ పాత్ మాత్రమే మెన్షన్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తామని ఇండికేట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ టోటల్ బూలియన్ ఎక్స్ప్రెషన్ విత్ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్ని నేను మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేశాను. B1 ఆర్ B2, బీ ట్రూ అయితే దెన్ బీ ఆల్సో ట్రూ. ఎందుకంటే ఇప్పుడు B1 ట్రూ అయిందనుకోండి బీ ట్రూ అయిపోయింది. సో జంప్స్ ఆన్ బీ ట్రూ లిస్ట్ పార్ట్ ఆఫ్ ఏ బీ డాట్ ట్రూ లిస్ట్. ఎందుకంటే B1 డాట్ ట్రూ లిస్ట్లో ఏదంటుందో అప్పుడు బీ డాట్ ట్రూ లిస్ట్లో కూడా అదే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ B1 కనుక ఫాల్స్ అయితే అప్పుడు మనం విల్ గో టు ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వాల్యూ ఏముంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నాన్ టెర్మినల్ ఎం ప్రొడ్యూసెస్ ఓకే ఇండెక్స్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే నెక్స్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్ని మనం ఇండికేట్ చేయడానికి ఇక్కడ మనం ఎం అనే ఒక నాన్ టెర్మినల్ తీసుకొని ఇండికేట్ చేసాం. సో ఈ ఎం ఎక్కడైతే యూజ్ చేసామో దట్ ఈజ్ నథింగ్ బట్ దే బ్యాక్ ప్యాచింగ్ కూడా ఇండికేషన్ ఫర్ దట్ వన్. నెక్స్ట్ అలాగే పైన అండ్ ఆపరేటర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇక్కడ ఆర్ ఆపరేటర్ సిమిలర్లీ దానిలాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఆల్ ఐ విల్ డిస్కస్ బిఫోర్, దీని ముందే దాని నుంచి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు సింపుల్ బూలియన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ లాంగ్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ ఇది, నెక్స్ట్ దీన్ని ఏ, దీన్ని బి కింద తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏ బి కింద మనం దీన్ని తీసుకున్నాం తర్వాత సో దీన్ని ఏ కింద తీసుకున్నాం, దీన్ని బి కింద తీసుకున్నాం. ఫస్ట్ దీన్ని చెక్ చేయాలంటే ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, అంటే ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా మనకు తెలియదు. అంటే ట్రూ అయితే ఒక స్టేట్మెంట్కి వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్కి వెళ్ళాలి. కాబట్టి దాన్ని ఇండికేట్ చేయడానికి 100 గో టు పలానా స్టేట్మెంట్ 101. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయిందనుకో ఈ స్టేట్మెంట్ కోసం ఇండికేట్ చేసాను. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఏంటంటే ఇఫ్ ఇది ట్రూ అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్ళాలి. సో అలాగే నెక్స్ట్ వన్ ఇది ఆర్ ఆపరేటరు. సో కాబట్టి మనం నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకున్నాం. ఓకే, ఇది సెకండ్ స్టేట్మెంట్కి వచ్చామనుకోండి ఎక్స్ గ్రేటర్ దాన్ 200. సో ఇప్పుడు ఇది కూడా ట్రూ అయిందంటే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్. సో సేమ్ అలాగే ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై ట్రూ అయిందంటే ఒక స్టేట్మెంట్,
ఫాల్స్ అయిందంటే ఒక స్టేట్మెంట్. అంటే ఇక్కడ మొత్తం మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 ఉన్నాయి. సో ఈ మూడింటికి ఏంటంటే దీనికి ట్రూకి ఒక స్టేట్మెంట్, ఫాల్స్కి ఒక నెంబర్, దీనికి ట్రూకో నెంబరు, ఫాల్స్కో నెంబర్, దీనికి ట్రూకో నెంబరు అండ్ ఫాల్స్కో నెంబర్. అలాగే 100, 101, నెక్స్ట్ 102, 103, 104, 105. అలా నేను మొత్తం 6 అడ్రసెస్ని తీసుకున్నాను. 6 అడ్రసెస్ని బేస్ చేసుకొని టోటల్ 6 స్టేట్మెంట్స్ నేను ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు ఇది ట్రూగా కాదా అని చెక్ చేయాలి అంటే నేను ఈ 6 అడ్రసెస్ని బేస్ చేసుకొని నేను ఎలా కంప్లీట్ చేస్తానంటే ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఇప్పుడు 100 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఫలానా స్టేట్మెంట్. ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఎక్స్పెక్ట్ అవుతుంది. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 200 గో టు ఈ స్టేట్మెంట్. ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు గో టు స్టేట్మెంట్. ఒకవేళ ఈ గో టు స్టేట్మెంట్ కనుక అదే ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే గో టు ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇక్కడ ప్రతిదానికి మనం ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్కి మనం గో టు స్టేట్మెంట్స్ తీసుకున్నాము. కానీ ఇది కనుక ట్రూ అయితే గో టు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఫాల్స్ స్టేట్మెంట్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఈ గో టు స్టేట్మెంట్ యూజ్ చేయము, ఈ గో టు స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అలా మనకి ఇక్కడ ప్రతి ఎక్స్ప్రెషన్కి ట్రూ ఆర్ ఫాల్స్ 2 పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి స్టేట్మెంట్కి 2 గో టు స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఇలా మనకి నెంబర్ ఆఫ్ గో టు స్టేట్మెంట్స్ ఎక్కువ అవుతాయి. ప్లస్ అన్డిఫైన్డ్, అంటే దీంట్లో మనం ఎక్కడికి వెళ్తుందో మనం దాన్ని కన్ఫామ్గా చెప్పలేము. వై? బికాస్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్కి వెళ్తుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ బ్యాక్ ప్యాచింగ్ కాన్సెప్ట్ని మనం సింప్లిఫైడ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ని నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ 100. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్ లెస్ దాన్ 100. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 200. ఓకే, నెక్స్ట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు బై కండిషన్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది కనుక ట్రూ అయితే 100 స్టేట్మెంట్, ఫాల్స్ అయితే 101. ఓకే, సో ఇది కనుక ట్రూ అయితే 102, ఫాల్స్ అయితే 103. ఇది కనుక ట్రూ అయితే 104, ఇది కనుక ఫాల్స్ అయితే 105. ఓకేనా? సో ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేటర్ ఉంది, ఈ రెండింటి మధ్య అండ్ ఆపరేటర్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కనుక ఈ రెండు స్టేట్మెంట్స్ని కనుక మనం మెర్జ్ చేసి రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒకవేళ ఇది ట్రూ అయ్యి ఇది ట్రూ అయితే టోటల్ రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఒకవేళ ఇది ఫాల్స్ అయ్యి ఇది ఫాల్స్ అయితే టోటల్ రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. అంటే ఫస్ట్ థింగ్ కన్ఫామ్గా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నామంటే ట్రూ 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 ఫాల్స్ 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 ట్రూ ఫాల్స్ 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 ఫాల్స్. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఓకే, ఇది బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకేనా?
ఎప్పుడైతే ఫస్ట్ వాల్యూ ట్రూ అవుతుందో నెక్స్ట్ దాన్ని నేను చెక్ చేయాలి. అంటే ఇక్కడ ట్రూ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ అయింది, దెన్ ఓన్లీ ఐ చెక్ ఫర్ దిస్ వన్. ఓకే, అది ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది. ఓకే, ఇది ఫాల్స్ అయితే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే నేను దాన్ని చెక్ చేయాలి. అంటే బ్యాక్ ప్యాచ్ ఏమవుతుందంటే ఇది ఫస్ట్ది ఎప్పుడైతే ట్రూ అవుతుందో దెన్ యూ చెక్ ఫర్, ఇక్కడ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది 1 2, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 104. అంటే ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో ఫస్ట్ది దెన్ ఓన్లీ యూ చెక్ ఫర్ 104. 104 చెక్ చేసినప్పుడు ఈ లైన్కి వెళ్తుంది, ఈ లైన్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇది ట్రూ ఫాల్స్ అని చెప్పడానికి ఎక్స్ప్రెషన్కి వెళ్తుంది. ఓకేనా, ఒకవేళ రెండు కనుక ఫాల్స్ అయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి డాట్ ఫాల్స్ అనుకోండి, సో 103 కానీ 105 కాంబినేషన్ కనుక మనకు వచ్చింది అనుకోండి రిజల్ట్, అంటే ఇది ఫాల్స్ అవ్వాలి, ఇది ఫాల్స్ అయింది అనుకోండి, కంపల్సరీ దీని వాల్యూ ఫాల్స్. ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో దెన్ ఓన్లీ యూ చెక్ ఫర్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇది 102 స్టార్, 103, 104, 105. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే 104 స్టార్ ఉంది కాబట్టి 104కి వెళ్ళి 104లో ఉన్న దీని వాల్యూ చెక్ చేయాలి. ఒకవేళ ఇది కనుక ట్రూ అయితే దెన్ రిజల్ట్ వచ్చి ట్రూ అవుతుంది. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయితే రిజల్ట్ వచ్చి ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి రెండు ఫాల్స్ అయినప్పుడు కంపల్సరీ ఫాల్స్ వస్తుంది. ఒకటి ఫస్ట్ది కనుక ట్రూ అయితే దెన్ యూ చెక్ ఫర్ నెక్స్ట్ స్టేట్మెంట్ని చెక్ చేయాలి. సో కాబట్టి దీని ఎక్స్ప్రెషన్ ట్రూ వాల్యూ అన్నది ఓకే సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి దీనికి ట్రూ వాల్యూ కింద బి డాట్ ట్రూ ఈక్వల్ టు ఓకే 104 అని చెప్పాను. అంటే ఇది ఫాల్స్ అయితే కన్ఫర్మ్ 103, 105 ఈ రెండు ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఓకే. ఒకవేళ ఇందులో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది అనుకోండి దెన్ ద డెసిషన్ ఆఫ్ దిస్ ట్రూ విల్ బి డిపెండింగ్ అపాన్ నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే 104. నెక్స్ట్ స్టేట్మెంట్లో స్టార్టింగ్ వచ్చేది 104 లైన్ కాబట్టి మనం దీని మీద డిపెండెంట్. సో ఇలా మనం దీన్ని ఇండికేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఓకే బ్యాక్ ప్యాచింగ్ అన్నది దేని మీద డిపెండ్ అయింది అంటే 104 స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఎం ఈక్వల్ టు 104. సో అలాగే ఇక్కడ నేను ఎం వాల్యూ 104ని మెన్షన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రెండు చూద్దాం. ట్రూ ఆల్రెడీ దీని ట్రూ వాల్యూ ఎంత 104, దీని ఫాల్స్ వాల్యూ ఎంత 103 అండ్ 104. ఇప్పుడు దీని ట్రూ వాల్యూ ఎంత 100, దీని ట్రూ వాల్యూ 104. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనం ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసాం. ఆర్ ఆపరేటర్ యూజ్ చేసామంటే ఓకే ట్రూ 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 ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ ఫాల్స్ 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 అనమాట. అంటే దీనిలో ఓకే ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ అంటే టూ స్టేట్మెంట్స్ కనుక ట్రూ అయితే రిజల్ట్ ఆల్వేస్ ట్రూ. సో కాబట్టి బి డాట్ ట్రూ ఏముంటుందంటే దీనిలో ఫస్ట్ స్టేట్మెంట్ ఎంత 100, దీనిలో ఫస్ట్ స్టేట్మెంట్ ఎంత ట్రూ వాల్యూ 104. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వాల్యూ ఒకవేళ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ఫాల్స్ అయితే ఓకే దెన్ యూ చెక్ ఫర్ సెకండ్ స్టేట్మెంట్. ఒక అంటే ఇక్కడ ఉన్న 101 కనుక లైన్లో కనుక కోడ్ వెళ్తే అంటే ఇక్కడ ఫాల్స్లో 101 కోడ్ కనుక వెళితే అంటే 101 అంటే ఫాల్స్, అంటే ఫస్ట్ది ఫాల్స్ అయింది. ఇక్కడ ఫస్ట్ది ఫాల్స్ అయిందంటే విల్ గో ఫర్ సెకండ్ వన్. సెకండ్ది కూడా ఫాల్స్ అయితేనే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్కి ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్రెషన్ 103, 105. సో కాబట్టి ఆ రెండింటికి కలిపి 103, 105 ఇక్కడ మెన్షన్ చేస్తాను. అంటే ఇది ట్రూ అవ్వాలి అంటే బోత్ ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అయిన కండిషన్. అంటే
100 నెక్స్ట్ 104 కండిషన్ లైన్ కనుక స్కిప్ అయిందంటే ఇది ట్రూ అవుతుంది అక్కడికి వెళ్ళిందంటే. ఒకవేళ 101 లైన్కి కనుక వెళ్ళిందంటే అంటే ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ అయినప్పుడు యూనిట్ చెక్ ఫర్ సెకండ్ వన్. సెకండ్ది కనుక ట్రూ అయిందనుకో ట్రూ అవుతుంది, సెకండ్ది కూడా ఫాల్స్ అయిందనుకో ఫాల్స్ అయిపోతుంది. అంటే మనకి ఇప్పుడు ట్రూ కావాలి స్టేట్మెంట్ ఫాల్స్కి కావాలి కాబట్టి. అంటే ఇక్కడ 101 లైన్ కనుక కోడ్ ఫాల్స్కి వెళ్ళిందంటే ఇన్ కేస్ ఇక్కడ ఉన్న 103 105 లైన్స్ కూడా అంటే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా ఫాల్స్ అయింది. ఫాల్స్ అంటే దానికి కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని 103 కన్నా 105. సో అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటే ఇది ఫాల్స్ అవ్వాలి అంటే 101 స్టేట్మెంట్కి వెళ్ళిన కోడు నెక్స్ట్ 103 నెక్స్ట్ 100 స్టేట్మెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యాయి అంటే టోటల్ ఫాల్స్ అయిపోతుంది. అదే ఈ టోటల్ స్టేట్మెంట్ ట్రూ కావాలి అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇది ట్రూ అవ్వాలి. ఇది ట్రూ అయింది అంటే ఆర్ ఆపరేటర్, దెన్ డైరెక్ట్లీ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ 102. సో 102లో అంటే సెకండ్ స్టేట్మెంట్లో సో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవ్వాలి అంటే డైరెక్ట్గా మనకి 104 కనుక ట్రూ అయిందంటే 104 ట్రూ అయిందంటే అంటే ఇది ట్రూ స్టేట్మెంటు. ఇక్కడ నుంచి 104కి వెళ్ళిందంటే టోటల్ ఎక్స్ప్రెషన్ ట్రూ. అంటే 100 కనుక ట్రూ అయ్యి నెక్స్ట్ ఇట్ విల్ స్కిప్ టు 104కి వెళ్ళి చెక్ చేసి 104 కూడా ట్రూ అయిందంటే టోటల్ ఎక్స్ప్రెషన్ ట్రూ. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇందాక చూసిన సేమ్ అదే 100 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 100 గో టు స్టేట్మెంట్ ఇచ్చాను. సో 101 గో టు ఇక్కడ ఒకవేళ ఇది ట్రూ అయితే ఓకే మనం డైరెక్ట్గా స్కిప్ అయిపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయిందంటే ఇది ఆర్ ఆపరేటర్. ఓకే సో ఆర్ ఆపరేటర్ అంటే ఆల్రెడీ మనం చూసాము ఎక్స్ గ్రేటర్ దాన్ 100. ఓకే ఆర్ ఎక్స్ ఎక్స్ లెస్ దాన్ 100 ఎక్స్ గ్రేటర్ దాన్ 200 అండ్ సింబల్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. ఇదొకటి ఇది గనక ట్రూ అయిందంటే నో నీడ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయింది అంటే యూ నీడ్ టు చెక్ 102కి వెళ్ళి చెక్ చేయాలి. సో 102కి వెళ్ళి చెక్ చేస్తే 102లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ట్రూ అయిందంటే అంటే ఇది ఫాల్స్. ఓకే ఇందులో ఉన్న ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ట్రూ అయిందనుకో ట్రూ, దెన్ యూ నీడ్ టు చెక్ 104కి వెళ్ళి ఈ లైన్లో దీన్ని చెక్ చేయాలి. ఎందుకంటే సో ఇప్పుడు ఈ లైన్లో ఉన్న దీని మీద డిపెండెంట్. అంటే ఒకవేళ ఇది కనుక ట్రూ అయిందనుకో ట్రూ అవుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతిసారి గో టు స్టేట్మెంట్ ట్రూ ఫాల్స్ అలా 6 కాకుండా ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయిందనుకోండి ఇక్కడికి ఆపేస్తాం. ఎందుకంటే ట్రూ ఆర్తో ఎంత కాంబినేషన్ వచ్చినా అదంతా ట్రూవే కాబట్టి. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అయిందనుకో దాన్ని యూనిట్ టు చెక్ నెక్స్ట్ లైన్లో 102కి వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తాం. ఇందులోనూ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ట్రూ అయిందనుకో నెక్స్ట్ యూనిట్ టు చెక్ దిస్ వన్. అంటే ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది. నెక్స్ట్ ఇది కనుక ట్రూ అయిందనుకోండి ట్రూ అండ్ ట్రూ ఈ వాల్యూ ట్రూ అవుతుంది. దీంతో ఆర్ ఆపరేటర్ కాబట్టి ఫాల్స్ ఆర్ ట్రూకి కలిపి ట్రూ వాల్యూ. సో అలాగా నేను ప్రతిసారి గో టు స్టేట్మెంట్స్ కాకుండా గో టు స్టేట్మెంట్స్లో కొన్నిటికి నేను పర్టికులర్ అడ్రస్ ఏవైతే అడ్రసెస్ని ప్రొవైడ్ చేస్తే ప్రతి స్టేట్మెంట్ ట్రూ ఫాల్స్ని చెక్ చేయకుండా సింప్లిఫైడ్గా మొత్తాన్ని చెక్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందో దట్ కెన్ బి ప్రొవైడెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్యాక్ ప్యాచింగ్. ఈ బ్యాక్ ప్యాచింగ్ వల్ల ఏంటంటే అన్డిఫైన్డ్ అన్స్పెసిఫైడ్ అర్థమ్స్కి మనం పర్టికులర్ అడ్రసెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్స్ప్రెషన్ని ఈజీగా మనం సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్ ప్యాచింగ్ విత్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్.
ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 102, 103, 104, 105. ఇప్పుడు ఇది కనుక ఫాల్స్ అయిందనుకో, రెండు బోత్ 103, 105, ఆ బి వాల్యూ ఆల్వేస్ ఫాల్స్. ఇది ట్రూ అని ఎప్పుడు చెప్తాం అంటే, ఇన్ కేస్ ఇది ట్రూ అయిందనుకో, ఇది కూడా ట్రూ అయితేనే ట్రూ అని చెప్పగలం. సో కాబట్టి దీని వాల్యూ ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ దేని మీద డిపెండ్ అయిందంటే దీని మీద డిపెండ్ అయింది. కాబట్టి దట్ ఈస్ ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ నీడ్ టు ఎగ్జిక్యూట్ హియర్, దట్ ఈస్ ద ట్రూ వాల్యూ. కాబట్టి 102 కనుక అయ్యింది అంటే ట్రూ వాల్యూ. నెక్స్ట్ యూ నీడ్ టు చెక్ 104 లైన్కి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దాని వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఏదో ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం చెప్తాం. కాబట్టి 102 అంటే ఇది ట్రూ అయిందంటే యూ నీడ్ టు చెక్ బ్యాక్ ప్యాచ్ దిస్ వన్. సో ఈ 104కి వెళ్ళి దాన్ని చెక్ చేయాలి. ఓకే, ఇది కూడా ట్రూ అయింది అంటే దెన్ ఇట్ విల్ సే దిస్ వన్ యాజ్ ఏ టోటల్ వాల్యూ ఈజ్ ట్రూ. సో ఇప్పుడు అలాగే దీని దగ్గరకు వచ్చాం అనుకోండి, దీనిలో ఫస్ట్ వాల్యూ ట్రూ వాల్యూ 100, ఫాల్స్ వాల్యూ 101. సో ట్రూ వాల్యూ 100, ఇది ట్రూ పోవాలి ఫస్ట్ స్టేట్మెంట్లో. ఇక్కడ ట్రూ వాల్యూ 104 అంటే ఇది ట్రూ అయిందంటే ఇది ఆల్వేస్ ట్రూ, ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయిందనుకో, దెన్ యూ నీడ్ టు చెక్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ లైన్ ఏంటి అంటే ఇది 101, 102, నెక్స్ట్ 100. ఇక్కడికి వెళ్ళి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని రిజల్ట్ అని బేస్ చేసుకొని ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది డిపెండ్ ఉంటుంది. సో కాబట్టి దీని ఫాల్స్ వాల్యూ ఇట్ విల్ బి డిపెండింగ్ అప్ నెక్స్ట్ దీని ఫాల్స్ స్టేట్మెంట్ మీద డిపెండింగ్. అంటే ఇది ఫాల్స్ 101, ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ 103, 104 కాంబినేషన్ వచ్చింది అనుకోండి, ఫాల్స్ బోత్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఫాల్స్. ఓన్లీ ఇది ఫాల్స్ అయ్యి నెక్స్ట్ కండిషన్ ఏదన్నా ట్రూ అయ్యేదానికి ఛాన్స్ ఉంటే తప్ప ఈ స్టేట్మెంట్ని నెక్స్ట్ కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఫర్ దట్ రీజన్ ఇక్కడ 101 అంటే ఇది ఫాల్స్ వాల్యూ. దీని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి దీని వాల్యూ ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు ప్లేస్ నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ అయితే ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని మనం ఇక్కడ బ్యాక్ ప్యాచ్లో తీసుకున్నాం. అంటే ఒకవేళ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ఫాల్స్ అయిందంటే యూ నీడ్ టు చెక్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని చెక్ చేసి దాని రిజల్ట్ కనుక ట్రూ అయితే సో టోటల్ వాల్యూ ట్రూ అవుతుంది. ఒకవేళ దీని రిజల్ట్ కనుక ఫాల్స్ అయితే దాని రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. అంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాలి అంటే ఇట్ విల్ బి డిపెండింగ్ అప్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాక్ ప్యాచింగ్ 102 అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎం ప్లేస్లో 102 అంటే 101 కనుక వెళ్ళింది అనుకోండి ఫాల్స్ అయ్యి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యూ నీడ్ టు చెక్ నెక్స్ట్ అన్ని చెక్ చేయాలి. ఒకవేళ అది 100 కానీ ట్రూ అయిపోయింది కాబట్టి యూ నీడ్ టు చెక్ ద టోటల్ వాల్యూ ఈజ్ ట్రూ.